నమస్తే తెలుగింటి అభిరుచికి స్వాగతం. నేను మీ శ్రీలక్ష్మిని. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు మంచి ఐస్ చేద్దాం అనుకుంటున్నాను. మామూలుగా మనకు పిల్లలకి ఈ వేసవికాలంలో ఐసులు ఇష్టం కదా. మనం ఆ ఫుడ్ కలర్స్ వేసి మనం ఐసులు చేసే బదులు మనం ఇంట్లోనే ఈ ఫ్రూట్స్ తోటి మనం ఐసుల్లాగా చేసి ఇస్తే పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారు. అందుకని నేను ఈరోజు ఫ్రూట్స్ జ్యూస్ తోటి చేస్తున్నాను అనమాట. నేను దానికి పుచ్చకాయ ఒకటి తీసుకున్నాను, గ్రేప్స్, ఆరెంజెస్, మ్యాంగో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని మనం జ్యూస్ చేసుకుందాము. నేను ఈ జ్యూసర్లో తీస్తాను. జ్యూస్ బాగా వస్తుంది అనమాట. మనం వడగట్టే పని లేకుండా చాలా బాగా వస్తుంది. మ్యాంగో ఒకటి తప్ప మిగిలిన 3 కూడా నేను ఈ మిషన్లోనే తీసాను అనమాట, జ్యూసర్లోనే తీసాను. ఆరెంజెస్ని కూడా పైన తొక్క తీసేసుకొని డైరెక్ట్గా వేసేయచ్చు. ఇప్పుడు ఆరెంజ్ తీసాను, అట్లా మనం 3 కూడా తీసేసుకుందాము. చాలా యూజ్ అవుతుందండి మనకి ఇది జ్యూసరు, వేస్ట్ కూడా ఏమవ్వదు. అట్లా 4 కూడా నేను జ్యూస్లు చేసి పెట్టాను. మ్యాంగో పైన తొక్క తీసేసుకొని నేను మిక్సీ వేసాను, జ్యూస్లా చేశాను. ఇప్పుడు ఈ మనం 4 తోటి మనం ఐస్ చేసుకుందాం. ఇంట్లో ఒక ప్లాస్టిక్ ఐస్ మౌల్డ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవి మనకు అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం చేసిన జ్యూసుల్ని అందులో పోసుకోవాలన్నమాట. ముందుగా ఆరెంజ్ వేసాను, అది వాటర్ మిలాను, మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే వాటితోటి మనం చేసుకోవచ్చు. మ్యాంగో, గ్రేప్స్, ఇప్పుడు మనం గ్రేప్స్ వేసుకోవాలి. అది స్టిక్ పోయిందండి, అందుకని నేను ఇంకా ఒకటే చేశాను గ్రేప్స్ది. ఇది మనం 4-5 గంటలు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీస్తే చక్కగా ఐస్ కట్టేస్తాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. నేను స్వీట్గా ఉన్నాయని చెప్పి షుగర్ అది కూడా ఏమీ వేయలేదు, డైరెక్ట్గా జ్యూసే చేసేసాను. మీకు ఒకవేళ ఇంకా షుగర్ స్వీట్ తక్కువగా ఉందనుకుంటే షుగర్ వేసుకోండి. ఇట్లా 4 రకాల ఐస్లు అనేది ఫ్రూట్స్ జ్యూస్ తోటి రెడీ అయిపోయినాయి. మనం ఇంట్లో ఎన్ని చేసినా కానీ పిల్లలు ఐసులు కావాలని అడుగుతారు కదా. అందుకని మనం ఇట్లా చేసి పెట్టామంటే చక్కగా ఈ సమ్మర్లో బాగా యూజ్ అవుతాయి ఇవి. బయట అన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ వేస్తారు, ఇట్లా ఫ్రూట్స్ తోటి ఏం చేయరు వాళ్ళు. మీరు కూడా చక్కగా చేసి పెట్టండి మీ పిల్లలకి ఈ సమ్మర్లో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ సింబల్ వస్తుంది, ప్రెస్ చేశారంటే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.